దయచేసి పరిశుద్ధ లేఖనాలు మరి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. అమ్మ చదువుతావా? చదువు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదో మనం చూద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపలి ఆవరణ గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి. పనిచేయు 6 దినములు మూయబడి అంటే దేవాలయం ఆవరణం కూడా, లోపలి ఆవరణ లోపల గుమ్మం కూడా క్లోజ్ చేయబడుతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సృష్టిని 6 దినములు చేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు. అనగా మనుష్యులు కూడా మనం చేయాల్సింది కూడా 6 దినములు కూడా లోక సంబంధమైన పరిపాట్లన్నీ చేసుకుంటూ 7వ దినమున పరిశుద్ధ దినముగా భావించి దాన్ని దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధమైనటువంటి ఆరాధన, దేవుని దగ్గర ఆరాధన మనం చేయాల్సిన బాధ్యత మనకున్నది. అలాగే ఆవరణలో కూడా దేవాలయం తట్టు కూడా ఆ తూర్పు తట్టు ఉన్నటువంటి ఆ యొక్క గుమ్మం అదంతా కూడా 6 దినములు కూడా మూయబడి 7వ దినమున అనగా విశ్రాంతి దినమున అమావాస్య దినమును తీయబడి ఉండవాలి. అమావాస్య దినమున విశ్రాంతి దినం అంటే ఈ దినాల్లో ఆ కాలంలో 7వ దినము శనివారం భావించేవారు. ఆదివారం మొదలుకొని శుక్రవారం వరకు 6 దినాలుంటే 7వ దినము శనివారం నాడు విశ్రాంతి దినముగా ఆచరించేవారు యూదులు. ఇప్పటికి కూడా యూదులు ఆ విధంగా ఆచరిస్తూ ఉన్నారు ప్రియులారా. అనగా 6 దినాలు కూడా మూయబడినటువంటి ఆ దేవాలయం గుమ్మము మరి 7వ దినమైనటువంటి శనివారం ఓపెన్ చేస్తూ జరుగుతుంది. మరి యేసుక్రీస్తు వారి కాలం వచ్చేటప్పటికి అపోస్తలు క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా, యూదులు కానటువంటి వారు, యూదులైన వారు, క్రైస్తవులందరూ కూడా, మరి అపోస్తలైన వారు అందరూ కూడా శనివారం యొక్క ఆరాధన కాకుండా శనివార ఆరాధన మానేసి తర్వాత ఆదివారాన్ని క్రీస్తు పునరుద్ధానమును ప్రత్యేకంగా గ్రహించి దాని ప్రత్యేకతను గ్రహించినట్లుగా దేవుడు మరణమును గెలిచి పునరుద్ధానుడై దేవుని యొక్క పరిశుద్ధ లోకానికి ఆరోహణైనటువంటి దినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు ప్రార్థన పెట్టడం, ఆదివారం నాడు దేవుని ఆలయంలో ఆరాధించడం అనేది క్రైస్తవులకు ఆనవాయితీ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మళ్ళీ అంతేకాదు అమావాస్య దినములు యూదులందరూ కూడా ఆచరించేవారు. దేవుని యొక్క ఆజ్ఞ ఇది. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా మొదటి వచనంలో మరి యొక్క అమావాస్యను కూడా పాటించేవారు. అమావాస్య రోజున కూడా దేవాలయంలో ఆరాధనలు జరిగేవి. కాబట్టి అమావాస్య పాటించడం అనేటువంటి క్రైస్తవులకి ఆచారంగా లేదు. కారణం ఏంటంటే దేవుడు అటువంటి వాటిని దేవుడు ఇష్టపడతలేదు. పస్కా బలి, పస్కా పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ ఇవన్నీ కూడా మరి దేవుడు క్రైస్తవులైన వారు దాన్ని ఆచరించటం లేదు. యూదుల యొక్క కొన్ని పండుగలు ఆచరించటం లేదు. కానీ ఆదివారం మాత్రం మరి విశ్రాంతి దినంగా అంటే దేవుని ఆరాధించేటువంటి పునరుద్ధాన దినంగా ఆచరిస్తున్నాం. తర్వాత 2వ వచనం చూద్దాం. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు. ప్రభునందు ప్రియులారా, 2వ వచనం చూసినప్పుడు అధిపతి అనగా ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క నాయకత్వం వహించేటువంటి వారు, ఇశ్రాయేలుకు నాయకత్వం వహించేటువంటి వారు రాజు కావచ్చు, రాజు కానీ ప్రధాన యాజకుడు కానీ రాజు కానీ ఉండొచ్చు. ఆ కాలంలో ప్రధాన యాజకులు యొక్క మంటపాల దగ్గర ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మంటపం దగ్గర బలి నైవేద్యాలు చేసి వాళ్ళందరూ కూడా ప్రధాన యాజకులే ఉండేవారు. ఆ అధిపతి బయట మంటపమునకు మార్గంగా ప్రవేశించి
గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలబడగా, ఎప్పుడైతే ద్వారబంధాల దగ్గర యాజకుడు, ప్రధాన యాజకుడు నిలబడ్డాడో అక్కడ ఉన్నటువంటి యాజకులందరికీ ఉన్నటువంటి యాజకులు అనగా ఆయనకి సహాయకులుగా ఉన్నటువంటి సహాయ యాజకులు ప్రధాన యాజకుడు, యాజకులందరి మీద అధిపతి ప్రధాన యాజకుడు గుమ్మలో నిలబడగానే అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ ఏం చేయాలి? దహన బలి పశువులను, సమాధాన బలి పశువులను అతనికి సిద్ధం చేయాలి. బలి పశువులు రెడీ పెట్టాలి. ఎప్పుడైతే ఆ ద్వారానికి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడో ప్రధాన యాజకుడు, అప్పుడు ఈ యొక్క బలులు అర్పించడానికి కావాల్సినటువంటి సమాధాన బలి, దహన బలి 2 బలులు వేయడానికి కావాల్సిన పశువులను ఏం చేయాలి? సిద్ధం చేయాలట, రెడీ పెట్టాలి. శుద్ధి చేసి శుభ్రం చేసి రెడీ పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు అనేది అవసరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో యేసయ్య దగ్గరకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, చర్చిలకు వస్తున్నాం. పరిశుద్ధమైనటువంటి ఆలయంలోకి వచ్చినప్పుడు, దేవుని ఆలయంకి వచ్చేటప్పుడు ముందు బయట ఒక వాక్యం రాసి ఉంటుంది. నువ్వు ఆలయంలోనికి వెళ్ళేటప్పుడు, ప్రవేశించినప్పుడు మరి జాగ్రత్తగా నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా ఆలోచించుకోవాలని, యోచించుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అంచేత దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకుని లోపలికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? 2 రకాలైన బలులు అర్పించాలి. ఒకటి దహన బలి, సమాధాన బలి. దహన బలి అంటే మరి శరీరాన్ని దహనం చేసుకుంటే దహింపజేసుకోవడం, శుష్కించుకోవడం అంటే మరి ఉపవాస ప్రార్థన లాంటి. దహన బలి అంటే ఉపవాస ప్రార్థన లాంటిది. అదే సమాధాన బలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మన పాపిగా ఆయన ఇష్టపడ్డాడు. పాపి అంటే ఆయన దూరం పెడతాడు. కానీ మన పాపములన్నీ కూడా పశ్చాత్తాపంతో, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించని ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు అది దేవుడు ఎంతో ఇష్టంగా ఆ ప్రార్థన ఇష్టపడతాడు. అదే సమాధాన బలి. మన పాపములను విడిచిపెట్టడానికి పశ్చాత్తాపంతో దేవునితో సమాధాన పడటం. మన పాపములు మన దగ్గరే ఉంచుకొని మన పాపిగా ఉండి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరి మన పాపములు దేవునికి మనకి ఏమవుతున్నాయమ్మా? అడ్డంగా విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇంకా ఏంటమ్మా? రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురిచ కాలేదు. విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మరి ఏమొచ్చిందంట? మీ పాపములు దేవునికి మనకును ఏమొచ్చినట్ట? అడ్డుగా నిలిచినాయంట. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాపాలన్నీ కూడా అడ్డుగా నిలిచినప్పుడు నువ్వు ఎంత ఆరాధన చేసి, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏం చేసినా కానీ దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండొద్దు. అంతే. ఇది దేవుని మాట, నా మాట కాదు ప్రియులారా. మన ఇష్టానుసారంగా మన జీవితం దేవుడు కానుకైతే సరిపోద్ది కదా అని అనుకుంటారేమో. దేవుడు అన్య విధానాలు ఇతరులు చేసే విధానంగా ఆయన కానుకలు ఇస్తే, ఉండిలో డబ్బులు వేస్తే దేవుడు కరుణిస్తాడు, మన పాపాలు పోతాయి, అట్లాంటిది ఏమీ లేదు. దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టి, నేను పాపి, నేను నన్ను క్షమించి ప్రభువా, నీకు మంచి జీవితాన్ని నువ్వు దేవుని దగ్గర ఆశ్రయం కోరితే కనుక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పాపాలు క్షమిస్తాడు. నీ పాపాలు క్షమించి పాపం చేయకుండా ఉండటానికి నీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను మరి సమాధానపరుస్తాడు. అంచేత ఎప్పుడైతే మన పాపాలు దేవునికి మనకి మధ్యలో లేవో అప్పుడు దేవునితో ఏకాఏకిగా దేవునితో హత్తుకోవడానికి పాపాలనేవి అడ్డు లేవు కనుక దేవునితో సమాధాన పడతాం. కాబట్టి అది సమాధాన బలి. మనం ఉపవాసం ఉండి చేసేటువంటి పశ్చాత్తాప ప్రార్థన, దహన బలి. ఈ 2 విధాలుగా మనం దేవునికి అర్పించడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ సిద్ధం చేయడానికి ప్రధాన యాజకుడు అనేటి యేసుక్రీస్తు వారు దేవుని సన్నిధిలో నిలబడగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకులైన వారు, పాస్టర్ కావచ్చు, లేకపోతే సంఘ పెద్దలు కావచ్చు, భక్తులైన వారు కావచ్చు, వారందరూ ఏం చేయాలన్నమాట? పశువులను సిద్ధపరచాలంటే ఆలయంలో ఆరాధనకు కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మరి జంతువులు వధించే బలి దేవుడు ఇష్టపడతలేదు. ఆయనకు కావాల్సింది జిహ్వఫలం అంటే నోటు ద్వారా పలికేటువంటి మాటలే ఆయనకి బలిగా ఉన్నాయి. ఆయన కోరుకునే జిహ్వఫలం అంటే నోటి ద్వారా నోరారా దేవుని స్తుతించి కనపరచడమే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి బలి పశువులను, జంతు బలులు ఆయన ఇష్టపడే దేవుడు కాదు. హల్లెలూయా. ఇక 3వ వచనానికి వెళ్దామండి. 3వ వచనం, మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలోను దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కాక ఇతరులు, లేకపోతే ఇశ్రాయేలు కాక ఇతరులు, అన్యజనులైన వారు అందరూ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. అది ఇతర జనులు
దేశ జనులు అంటే ఇతర జనులు అనేటువంటి వారు, అంటే యాజకులు కాకుండా, అంటే పాస్టర్లు కాకుండా, సేవకులు కాకుండా, మరి కాకుండా రక్షింపబడిన వాళ్ళు కాకుండా, కొంతమంది రక్షింపబడినటువంటి అన్యజనులు ఉంటారు. ఇంకా దేవుళ్ళకి రానటువంటి వారు, దేవునికి దూరంగా ఉంటూ దేవుని సన్నిధికి రాలేనటువంటి వారు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉందంట? తలుపు దగ్గరే ఉండాలి. అంతే, తలుపు లోపలికి రావడానికి తలుపు దగ్గరే ఉండి యెహోవాని ఆరాధన చేయాలంట. వాళ్ళ స్థలము దేవుళ్ళకి ఎవరైతే రాలేదో, ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో, ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారు దేవునికి దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు ఆ కాలంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అటువంటి ఆటంకాలు ఎవరికి లేవు. నువ్వు దేవుని నమ్ముకోకపోయినా, రక్షింపబడకపోయినా, ప్రభుని నమ్మినా నమ్మకపోయినా దేవుని సన్నిధికి రావడానికి ఏమాత్రం కూడా అడ్డు లేదండి. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి జాతి భేదం లేదు, భాషా భేదం లేదు, కులం కానీ ప్రాంతం కానీ ఏమాత్రం కూడా భేదాలు లేవు. అందరూ ప్రభు దగ్గరికి వచ్చి దేవునితో సమాధాన పడాలని కోరుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ కాలంలో అటువంటి ఆటంకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే ఆటంకాలు లేవు. విశ్రాంతి దినం అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఎదురుగా నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన పొట్టేలును అర్పించాలి. తర్వాత 5వ వచనం, పొట్టేలుతో తూమెడు పిండి గల నైవేద్యము చేయవలెను. పొట్టేలుతో పాటు నైవేద్యం, పిండితో నైవేద్యం చేస్తారు. పిండితో అప్పంబులు చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. హల్లెలూయా. మనకి ఇవన్నీ కూడా తెలుసు, మన దేశంలో ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. అంతం ముందు మన దేవునిలోనికి రాకపూర్వం ఇవన్నీ చేసాం. ఇతరత్ర అనేకమైన చేసాం. మనం నైవేద్యాలు చేసాం, అప్పమ్మలు చేసాం, అన్నీ చేసాం. అలాగా అదంతా కూడా నైవేద్యం, దేవుడికి నైవేద్యం అని పెడుతూ ఉంటారు. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకంటికి 3 పళ్ళ నూనె తేవాలి. కాబట్టి నైవేద్యంతో పాటు ఏం చేయాలన్నమాట? నూనె కూడా తీసుకురావాలి. నూనె తీసుకురావాలి, బలి పశువుని తీసుకురావాలి, అప్పములు కూడా తీసుకురావాలి, నైవేద్యం తీసుకురావాలి. తర్వాత 6వ వచనం, అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, ఒక దూడను నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను. ఎలాంటివి? నిర్దోషమైనవి. దోషమైనది దేవుడికి ఇష్టం ఉండదు. దోషం కలిగినటువంటి దూడ కానీ, దోషం కలిగినటువంటి గొర్రె పిల్లలంటే ఏమాత్రం కూడా ఇష్టం. ఆ గొర్రెలకు మచ్చ కానీ, తెగులు కానీ ఏది కూడా ఉండటానికి వీల్లేదు. మంచి ఆరోగ్యకరమైనది ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా, మనలో కూడా మచ్చలు ఉండకూడదు. మనలో కూడా పాపములైనటువంటి పనికి మాలినటువంటి అపవిత్రత మనకు ఉండకూడదు. అలాగే దేవుళ్ళకు మరి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఆరోగ్యం కలిగి, ఏ ఆరోగ్యం ఉండాలి? శరీర ఆరోగ్యం కాదు, హృదయము ఆరోగ్యంగా ఉండాలి. అంటే హృదయం ఎలా ఉండాలి? తేలికగా ఉండాలి. దేవుడు నా పాపములు క్షమించాడు అని సంతోషంగా ఉండాలి. ఏమాత్రం కూడా ఇంకా పాపినేమో, ఇంకా పాపాత్ముడేమో, దేవుని దూరం అయిపోవాలంటే ఎప్పటికీ దూరం అయిపోతావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని పాపములు క్షమించాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. నీలో ఉన్న మచ్చలన్నీ పోయి, నీలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి పవిత్రంగా నిర్దోషంగా ఉన్నావు. నిర్దోషిగా దేవుడు ఎంచుతున్నాడు. హల్లెలూయా. నైవేద్యము సిద్ధపరచవలెను. నైవేద్యం సిద్ధపరచాలి. ఎద్దుతోను పొట్టేళ్లతోను తూమెడు పిండిని గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము ఒకటింటికి 3 పళ్ళ నూనె నైవేద్యము చేయవలెను. గొర్రె పిల్లను వధించాలి, ఆ మాంసాన్ని మరి అర్పించాలి. రెండవది ఏంటంటే ఆ పిండి కూడా అర్పించాలి. తర్వాత నూనె కూడా తీసుకురావాలని చెప్తున్నారు దేవుడు. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటపు మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలకి పోవాలి. అధిపతి అనగా ప్రధాన యాజకుడు అయినటువంటి వాడు, లేకపోతే మహారాజు కావచ్చు, యాజకుడు కావచ్చు, నాయకుడు అయినటువంటి వాడు ఏం చేయాలంటే, ఏ గుమ్మంలోంచి వస్తున్నాడో, ఏ గుమ్మంలో గుమ్మపు మంటప మార్గంగా ప్రవేశించి అతడు ఆ మార్గంగానే. మంటప మార్గం అంటే తూర్పు ఉన్నటువంటి ప్రధాన మార్గం కాదు, మంటపానికి అంటే లోపల ఉన్నటువంటి బలిపీఠానికి దగ్గర ఉన్నటువంటి దక్షిణం కానీ ఉత్తరానికి కానీ ఉంటాయి. ఆ మార్గం గుండా వచ్చి ఆ మార్గంలోంచి వెళ్ళిపోవాలి. అంటే సమాజంలోకి వెళ్ళకూడదు. అంటే ఏంటన్నమాట? పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న యాజకులు కానీ, బయట ఉన్న మనుషులు కానీ వాళ్ళందరూ కూడా ఏదో రక పాపాత్మలు చేసి అపవిత్రం ఉంటారు. వాళ్ళలోంచి వెళ్ళకూడదు అంటున్నాడు. మంటపంలోకి ప్రత్యేకమైన ద్వారం ఉంటుంది, మంటపం ద్వారం. మంటపం అంటే ఆల్టర్, బలిపీఠం దగ్గరగా ఉన్నటువంటి గుమ్మం. ఈ సైడ్ 2 గుమ్మాలు ఉంటాయి ఉత్తర దక్షిణాల్లో.
ఒక గుమ్మంలోంచి వచ్చిన వారు ఒక గుమ్మంలోంచి వెళ్ళిపోవాలి. తర్వాత బలిపీఠానికి దగ్గర ఉన్నటువంటి మంటపంలో లోపల ప్రవేశించి మళ్ళీ అదే మంటపం గుమ్మలోంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పరిశుద్ధంగా దేవుడు మహింపరుస్తాడు. ఎందుకంటే బలిపీఠం వద్ద ఆ యొక్క నైవేద్యాలు, బలి ఏర్పాట్లు, ఆరాధన అన్నీ కూడా చేస్తాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి ఉంటాడు. కాబట్టి మనుషులు, అపవిత్రులైన మనుషుల్లోకి వెళ్ళకూడదు. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ దినాన క్రైస్తవులు కూడా అటువంటి ప్రత్యేకత ఉండాలి. క్రైస్తవులు అంటే సామాన్యం కాదు ప్రియులారా. ఎవరైతే నీటి ద్వారా, ఆత్మ ద్వారా ఎవరైతే బాప్తిసం పొందారో వారందరూ రక్షింపబడిన వారు. రక్షింపబడని వారితోటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రియులారా, వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగని చెప్పి ఈ దినాల్లో ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులు అన్యులతో కలిసిమెలిసి ఉండొద్దని కాదు, వాళ్ళతో స్నేహం చేయొద్దని కాదు, వాళ్ళతో మరి ఏ విధంగా దూరంగా ఉండక్కర్లేదు. కానీ వాళ్ళు చేసే ఆచారాలు మనం చేయటం లేదు. వాళ్ళు చేసేటువంటి దేవుడికి విరుద్ధమైన పనులు మనము చేయకూడదు. వారి విరుద్ధమైన పనులు మనం కూడా పాలు పొందినట్లయితే వారికి ఉన్న శాపాలు మనకు కూడా వస్తాయి. ప్రియుల యెహెజ్కేలు గ్రంథం అంతా చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడిని వదిలిపెట్టి ఇశ్రాయేలు దేవుడితో ఆలోచించకుండా ఇటువైపు ఇశ్రాయేలు దేవుడిని దగ్గరకు వచ్చి మొక్కుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంకొక పక్కనేమో దెయ్యాలకి దేవతలకు వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ప్రియులరా, అందువల్ల శాపం తెచ్చుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి అనేక మంది మరి భయంకరంగా సావులు తెచ్చుకున్నారు, మరణాలు తెచ్చుకున్నారు. భార్య, బిడ్డల, పిల్లల తరాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎందుకు ఇశ్రాయేలు ఈ విధంగా అయిపోయారు? యెహెజ్కేలు గ్రంథం అంతా చూస్తే ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా లేరు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండేటప్పుడేమో వాళ్ళేమో మా దేవుడు యెహోవా దేవుడు అంటున్నారు, బయటికి వెళ్ళి దెయ్యాలని వాళ్ళు దేవుడు అని చెప్తున్నారు. ఈ విధంగా క్రైస్తవులు అనేటువంటి ఈ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేని బిడ్డారా, ఇటువైపు యేసయ్య దగ్గరికి వస్తున్నారు, బయటికి వెళ్ళి దెయ్యాల పనులు, దెయ్యాల కార్యాల్లో పాల్గొంటున్నారు. దీనివల్ల వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు? దీవెనలా ఆశీర్వాదాలు తెచ్చుకున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇట్టి పరిస్థితుల్లో వదలనటువంటి వాళ్ళని మరి శాపాలకు గురవుతారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు యేసయ్య, అనాది కాలంలో ఉన్న యేసయ్య, యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారు. వేరువేరమ్మా, ఇద్దరు వేరువేరా? ఆనాడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీకు ఎందుకంత భయం? దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతాడు. కునుకడు, నిద్రపోడు. నేను పైకి లేవదీసేవాడు ఆయన. చెత్త కుప్ప నుంచి కూడా పైకి లేవదీసేవాడు ఆయనే అని చెప్పి వాక్యాలు ఉన్నాయి కదా. ఇవన్నీ చక్కటి ఆదరణ వాక్యాలు ఉండగా నువ్వు ఇతరత్ర ఎందుకు చూస్తున్నా? క్రైస్తవులు అయి ఉండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. రెండు పడవల మీద కాలేస్తే ఏమైపోతారంట? మునిగిపోతాం. జాగ్రత్త సుమా. అదే దేవుడు చెప్తున్నాడు. నా మాట కాదండి, నా మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టద్దు, నా మాటలు ఏమాత్రం వినొద్దు. దేవుని మాటలు వినండి. కష్టమైన, బాధలైన ఏమైనా దేవునితో ఉంటే కనుక నువ్వు లేపపడతావు. చెత్త కుప్పలోంచి నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవునికి దూరం అయ్యావా, దయ్యాలు నిన్ను సావరిస్తాయి. దయ్యాలతో సంబంధం పెట్టుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అధిపతి ప్రవేశించినప్పుడు మంటప మార్గం ప్రవేశించి అతడు ఆ మార్గంలోనే వెళ్ళిపోవాలను. 9వ వచనం. అయితే దేశజనులు అంటే క్రైస్తవులు కానివారు, రక్షింపబడినటువంటి వారు, పరిశుద్ధంగా లేనటువంటి వారు, ఇంకా పేరుకు మాత్రమే క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారుగా. పేరుకు మాత్రమే క్రిస్టియన్స్. వాళ్ళు చేసే పనులు దెయ్యపారాధన చేస్తారు. చేసే పనులను దెయ్యపారాధన చేస్తారు. ఎవరు మీరంటే క్రిస్టియన్స్ మండి, మా దేవుడు యేసయ్యండి అని చెప్తారు. ఇటువంటి వాళ్ళని దేవుడు అసహించుకుంటున్నాడు. ప్రియులారా, నువ్వు అటైనా ఉండు, ఇటైనా ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. మరి నిలువెచ్చగా ఉంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడేస్తాడంట? ఉమ్ము ఎక్కడేస్తాడంట? ముఖం మీద వేస్తాడంట. ఎంత భయంకరమైన మాట అండి! దేవుడికి ఎంత చికాకు, ఎంత అసహ్యమూర్తి ఆ మాట అంటాడు. ఒకసారి ఆలోచన చేయరా? కొంచెం కూడా ఆలోచన చేయరా? దినాల్లో ప్రియమైన దేని బిడ్డలారా, బోధకులు ఎవరు కూడా ఇలాంటి విషయాలు, బైబిల్లో విషయాలు చెప్పటం లేదు. కారణం ఏంటంటే విశ్వాసులు ఎవరు బాధపడకూడదు, ఈయన విరోధం తెచ్చుకోకూడదు. అందుకని ఇలాంటి మాటలు చెప్తే, బైబిల్లో ఉన్న మాటలు ఉన్నట్టు చెప్తే కనుక బాధపడతారని చెప్పట్లేదు. పిల్లరా, నిలువెచ్చనితనం చాలా దారుణమైన విషయం. యేసయ్య స్వయంగా తన నోటంట మాట్లాడు, నా నోట నుండి ఉమ్ము వేయుదని చెప్పాడు దేవుడు. యేసయ్య చెప్పాడండి, యెహోవా దేవుడు కాదు, యేసయ్య కాలంలో చెప్పాడు. ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కరుణామయుడు అనేటువంటి ఆయన అటువంటి మాట మాట్లాడాడంటే నిలువెచ్చని చలం చాలా భయంకరమైనది. నువ్వు దేవునిలో లేకపోయినా పర్వాలేదు, దేవుడిని కరుణ తెలియదు పాపం ఆయనకి.
నా బిడ్డకు తెలియలేదు, తెలుసుకుంటాడులేని ఆయన చెప్తాడు. తెలుసుండి కూడా పాపం బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వానికి క్షమాపణ లేదు. ఎక్కడుందమ్మా అదే తెలిసాక? హెబ్రీయులకు రాసిన పత్రిక గుర్తుంటే చూడండి, లేకపోతే వదిలే. కాబట్టి బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి క్షమాపణ అనేది లేదు. ఈ మాట ఎందుకు చెప్పరు ఈ దినాన్ని బోధకులు? ప్రియమైన దేని బిడ్డరా, ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసిన బోధకులు అనుకుంటారేమో. ప్రియులరా, చెప్పవలసింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం పైకి ఎదగలేకపోతున్నాం? దేవుని ప్రజలు, ఆనాటి ఇశ్రాయేలులు, ఆ కాలంలో ఇశ్రాయేలులు దేవునికి వ్యతిరేకించి, ఆ జనమంతా కూడా దేవుని వ్యతిరేకించినందువల్ల అనేక రీతిలుగా నాశనం అయిపోయారు. ఏ మహారాజు అయినా ఒక 100 సంవత్సరాలు, ఒక ఇశ్రాయేలులు ఒక 500 సంవత్సరాలైనా పరిపాలన చేసినట్టు రికార్డు ఎక్కడ లేదు. ఇశ్రాయేలులు రాజులుగా 500 సంవత్సరాలు లేదు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారని రికార్డు కనపడతలేదు. సవ్యంగా వాళ్ళు పరిపాలన చేయలేకపోయారు ఇశ్రాయేలు దేశంలో. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని వ్యతిరేకించారు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేశారు, అపవిత్రమైన కార్యాలు చేశారు. ఇంకా దేవుడు వాళ్ళని రాజులుగా అంగీకరించలేదు. ఇతర దేశాలకి, ఇతర రాజులకి బానిసలుగా అయిపోయేలా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేశజనులైన వారు నియామక కాలములందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకే వచ్చినప్పుడు ఉత్తర గుమ్మపు మార్గముగా, ఉత్తరం ఇదే కదండి, ఇటువైపు ఉత్తర మార్గము, వచ్చిన వారు దక్షిణ గుమ్మ మార్గంగా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ కూడా ఉత్తర మార్గాన్ని ఇలా ప్రవేశించి దక్షిణ మార్గం నుంచి వెళ్ళిపోవాలంట. అంటే ఏ మార్గానికి వచ్చారో ఆ మార్గానికి వెళ్ళిపోవాలి. ఎవరాళ్ళు? అన్యజనులైనటువంటి వారు, ఇతరులైనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, యాజకులు కాని వాళ్ళు, సామాన్యమైన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు రావాలి పోవాలి, అంతేగాని అక్కడ ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేని బిడ్డలారా, సాతాను ఈ దినాన అందరినీ కూడా క్రైస్తవులను సైతం సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయటానికి సైతానుడు ఎవరిని మృంగుదనని వాడు ద్వారం కిటికీల వైపు తిరిగి చూస్తున్నాడట. అంటే ప్రియమైన దేని బిడ్డలారా, ఎంతో నిష్ట కలిగిన క్రైస్తవులను కూడా మార్చేయటానికి, నాశనం చేయటానికి వాడు కంకణం కట్టుకున్నాడు సాతానుడు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. మన కొరకు, మన పిల్లల కొరకు, మన భర్త కొరకు, మన భార్య కొరకు, మన కుటుంబం కొరకు మెలుకోగలిగి ప్రార్థన ఎప్పుడైతే లేదో ఆ రోజునే నీ చీకటి నీ ఇంట్లో ప్రవేశిస్తుంది, నీ పిల్లల్లో చీకటి ప్రవేశిస్తుంది, సాతాను ప్రవేశిస్తుంది. గమనించండి ప్రియమైన. కాబట్టి అన్యజనులైనటువంటి వారు, క్రైస్తవులు కానటువంటి వారు, నామకాద క్రైస్తవులు ఉత్తర గుమ్మం చర్చిలోకి రావాలి, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోవాలి. నిలబడడానికి వీలు లేదని చెప్తున్నాడు. తర్వాత దక్షిణ మార్గంగా వచ్చిన వారు ఉత్తర మార్గంగా వెళ్ళిపోవాలి, ఉత్తర మార్గం దక్షిణం వెళ్ళిపోవాలి. తాము వచ్చిన దారినే ఎవరినూ తిరిగిపోక అందరూ తిన్నగా లోపలికి రావాలి, తిన్నగానే వెళ్ళిపోవాలి. అక్కడ ఏం ఆగొద్దు, వచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోవద్దు. వచ్చిన వెంటనే ఏ మార్గం నుంచి వచ్చారో ఆ మార్గం తిన్నగా వెళ్ళిపోవాలంటున్నాడు. 9వ అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడా బయలు వెళ్ళవలెను. అధిపతి అనగా ఎవరైతే ప్రధాన యాజకుడు, రాజుగారు కానీ, ప్రధాన యాజకుడు కానీ మరి కలిసి అందరితో కలిసి ప్రవేశించినప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి బయటికి వెళ్ళిపోయి, ఎవరు లోపల ఉంటానికి వీలేదు దేవాలయంలో అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 11వ వచనం చదవమ్మా. పండుగ దినములలో నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేళ్లతో గాని తూమెడు పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. రూల్స్ చెప్తున్నాడు. ఆర్డినెన్సెస్ కట్టడాలు చెప్తున్నాడు, కట్టుబాట్లు చెప్తున్నాడు. ఇశ్రాయేలుకి ఏమేం చేయాలి? తూముడి పిండే, గొర్రెపిల్లకు వధించడానికి గొర్రెపిల్ల, తూమిడి పిండి, తర్వాత నూనె, ఈ 3 ఐటమ్స్ కూడా తీసుకొచ్చి నైవేద్యంగా అర్పించాలి. నూనె ప్రియమైన ఏం బిడ్డలారా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. తర్వాత 12వ వచనం చూడండి. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. తూర్పు తట్టు గుమ్మం తీయాలి. తూర్పు తట్టు గుమ్మం ఎందుకు తీయాలంటే ప్రియమైన ఏం బిడ్డలారా, హెజ్కేలు గ్రంథము ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యాయాల్లో చూద్దాం. యెహోవా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అంతా కూడా, దేవుని యొక్క మహిమ అంతా కూడా అంట తూర్పు గుమ్మములోంచి లోపలికి వచ్చిందంట. మళ్ళీ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా అపవిత్రమైనటువంటి మార్గాల్లో జీవించడం వల్ల, దేవుడు చెప్పిన కట్టుబాటులో లేనందువల్ల, దేవుడు చెప్పిన మాటలో వాక్యానుసారమైన జీవితం జీవించనందువల్ల దేవుని యొక్క మహిమ ఎలా వచ్చిందో మళ్ళీ అలాగే వెళ్ళిపోయిందంట. ప్రియమైన దేని బిడ్డలారా గమనించండి. నిజంగా సాదృశ్యంగా ఒకటి చెప్తాను. తేనె పట్టు అందరికీ తెలుసు, తేనెటీగలు
తేనెటీగలు చాలా పరిశుద్ధంగా ఉంటాయి తేనెటీగలు. ఆ తేనెటీగలు దగ్గర ఏదైనా చిన్న మలినమైనటువంటిది వాసన, ఏదైనా అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాసన ఆ తేనెటీగల మధ్యన ఉందనుకోండి, ఒక్క ఈగ కూడా అక్కడ ఉండదు, వెంటనే వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, క్లీనినెస్గా, శుద్ధిగా ఉంటాయి తేనెటీగలు, అంత శుద్ధిగా అంత. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దేవుని యొక్క మహిమ లోపలికి వచ్చినప్పుడు, దేవుని యొక్క మహిమ లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, అక్కడ ఉన్న సమూహం కానీ అందరూ కూడా సరైనటువంటి మంచి ప్రవర్తన లేకుండా అపవిత్రంగా జీవించినట్లయితే ఆ మహిమ వచ్చినట్టే బయటికి వెళ్ళిపోయింది. అప్పుడే వాళ్ళకి నాశనము, కష్టాలు, బాధలు, శోధనలు ఒకదాని వంటి ఒకటి వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్రాంతి దినం అర్పించినట్టు దహన బలికి సమాధానం అర్పించి వెళ్ళిపోవాలి. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం మూయాలి. ఎప్పుడైతే అమావాస్య దినాన పరిశుద్ధమైనటువంటి మరి ఏ దినం అది, శనివారం నాడు ఏమనుకున్నాం, విశ్రాంతి దినమున అమావాస్య దినమున బలులు వేయాలి. ఆ బలులు వేసిన తర్వాత ఎవరు అక్కడ ఉండక్కర్లేదు. ఆ యొక్క ప్రధాన యాజకుడు తూర్పు గుమ్మ లోపలికి వచ్చి ప్రవేశించి కార్యక్రమాలన్నీ జరిపించి వెళ్ళిపోయినప్పుడు అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోవాలి, తలుపులు క్లోజ్ చేసేయాలని చెప్తున్నాడు. ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. తర్వాత చూడండి 13. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. 13. మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బలుల విషయం చూసినప్పుడు ఎవరు బలి వేయాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే. ప్రధాన యాజకుడు, నాయకుడు, ఇశ్రాయేల్ నాయకుడు మాత్రమే ఆ బలులు వేయటానికి అర్హుడిగా ఉన్నాడు. తర్వాత బలులు వేసి విధానాలు ఎలా వేయాలన్నది కూడా తెలియపరచబడింది. తర్వాత ప్రియమైన ఏం బిడ్డలారా, ఇవన్నీ కూడా అనుదినము వేయవలసిన బలులు, డైలీ వేయాలి బలులు. అది అంటే డైలీ బలులు వేయాలంటే ఇశ్రాయేల్ దగ్గర ఎంత పశు సంపద ఉండాదో చూడండి ఒకసారి. ఇశ్రాయేలును ఆశీర్వదించాడు కనుక అనుదినం బలులు వేయటానికి దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. చాలామంది అనుకుంటారు దేవుడికి కానుక వేయాలి, దశమ భాగం ఇవ్వాలి, కానుకలు వేయాలని. కానుకలు వేస్తే కనుక మన ఇంట్లో సర్దుబాటు ఎలా అవుతుంది, పిల్లలకి ట్యూషన్ ఫీజు కట్టాలి, ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి, ఏదో దేవునికి ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టు అనుకుంటాం. కానీ ప్రియులారా, ఇశ్రాయేలీలు గొర్రెల యొక్క సంపద, విస్తారమైన సంపద గొర్రెలు కలిగి ఉన్నారు. వాళ్ళు విస్తారమైన పశు సంపద, ఎద్దులు, గొర్రెలు, ఆవులు, మేకలు అన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి. కనుక అనుదినము బలి వేయడానికి కావాల్సినటువంటి పశువులు, అన్ని పశువులు లేకపోతే అనుదినము వేయగలరా? వేయలేరు. అలాగే దేవునికి సమర్పించుకోవడానికి మన దగ్గర అంత సొమ్ము లేదు, అంత ధనము లేదు అని అనుకుంటే కాదు. దేవునికి ఎంతవరకు మనం దేవుని సమర్పించుకుంటాం, మళ్ళీ తిరిగి దేవుడు దాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. నీకు వచ్చే ఆదాయాన్ని పెంచుతాడు. ఇదే సీక్రెట్, ఇది గొప్ప సీక్రెట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతైతే ప్రభువు సమర్పించావో దాన్ని ఇంకా అనేక రేట్లో దేవుడు నీకు ఇస్తాడు. అదే విషయం. అందుచేత ఏ సేవకుడు, పాస్టర్ గారు కూడా మరి దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వాలని చెప్పేది అవసరం లేనే లేదు. వాక్యానుసారంగా మీరు దేవుడు ప్రేరేపిస్తే మీరే దేవుడికి ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. అలాగే నేనైనా దేవునికి ఇవ్వగలుగుతాను. హల్లెలూయా. మీకు చెప్పేవాడిని నేను కూడా చేయాలి కదా. కాబట్టి సేవకుడు ముందు చేస్తే విశ్వాసులందరూ కూడా చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవునికి ఇచ్చేది మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదమే. ఆశీర్వాదమైన ధనాన్ని, డబ్బుని, ఉద్యోగాన్ని అన్నింటిని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని మాట, నా మాట కాదు. కాబట్టి దినదినము కూడా ప్రతిరోజు గొర్రె పిల్లను, మేక పిల్లను, ఒక దూడను తీసుకొచ్చి వధించాలని చెప్తున్నాడు. బలులు అనుదినం రెడీ చేయాలంటే ఎన్ని పశువులు ఉండాలి అక్కడ, ఎన్ని పశువులు ఉండాలి అంటే పుడుతూనే ఉన్నాయి అన్నమాట, విస్తరించిపోతున్నాయి. అలా దేవునికి సమర్పించేటప్పుడు విస్తారంగా హృదయం, మంచి హృదయంతో దేవునికి సంతోషంతో దేవుని సమర్పిస్తే కనుక మన ఇంట్లో ఏది కూడా కొదువా ఉండదు. హల్లెలూయా. 14 వచ్చిన అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. ఇది ఎవరును ఎటువంటి ఆఫరింగ్ అంటే దేవుడికి ఇచ్చేటువంటి కానుక, ఆఫరింగ్, కట్టడ. ఈ కట్టడలే ఇది చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు అందరూ అనుసరించవలసిన కట్టడగా దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత 15 వచనం.
గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినముననే నిత్య దహన బలిగా అర్పించాలి. ఈ నైవేద్యము, దహన బలి, సమాధాన బలి ఎప్పుడు కూడా అంటే ప్రతిరోజు ఉదయకాలంలో సమర్పించాలి. హల్లెలూయా. మనం ఉదయకాలం లేచినప్పుడు ఈ బలులన్నీ చేయాలి. క్రైస్తవులు ఏం బలులు ఎత్తాలి? గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని పొద్దున్నే దేవుడి సన్నిధికి వచ్చేసి గొర్రెల మేకలు తెగేస్తూ ఉంటే పాస్టర్ గారు ఇంకా తెగేస్తూ ఉంటారు, రక్తం చిందుతూ ఉంటారు, రక్తం అంతా ఏరులై పారుతూ ఉంటుంది. కానీ అలాంటి అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. దేవుడికి కావాల్సి విరిగి నలిగిన హృదయంతో ఆయన మనస్సులో స్తుతి అర్పణ చేయాలి, స్తోత్ర బలి అర్పించాలి దేవుడికి. హల్లెలూయా. ఇది ఎప్పుడు అర్పించాలి? అనుదినము అర్పించాలి, ఉదయకాలం అర్పించాలి. ఉదయకాలం మనం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటే అది గొప్ప బలి, అదే దేవునికి ఇష్టమైన బలి. ప్రొద్దుట్లే రాత్రి అంతా పండుకునే ముందు రేపు ఏం చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. రేపు ఏం చేయాలని ఆలోచించి సరిగ్గా నిద్ర పట్టగా, ఏదైనా సమస్యలు ఉంటే నిద్ర పట్టగా అలాగలా లేటుగా నిద్రపోయి పెందల కాడే లేవలేక, ఒకవేళ లేచినా కానీ బద్ధకంగా లేయడం, లేవాల్సి వస్తుంది, పొద్దుటే డ్యూటీకి వెళ్ళాలి, ఇదొక బాధ అని ఏదో బాధపడుతూ లేచి తప్పదని చెప్పేసి లేస్తుంటారు. అలాంటి సమయాలు ప్రియమైన ప్రార్థన మర్చిపోతారు, ఈ వాక్యం మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు. వెంటనే పొద్దుటే లేచి కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేసుకోవడం ఈ పనిలో పడిపోతుంటారు. కానీ ప్రార్థన ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం కూడా టైము ఉండదు ప్రియులారా. కానీ అంటున్నాడు ఇటువంటి యొక్క నైవేద్యాలు ఎప్పుడు ఇవ్వాలంట? ఉదయకాలమున ప్రతి దినము. వారానికి ఆదివారం నాడు ప్రార్థన కాదు, శుక్రవారం ప్రార్థన కాదు, సోమవారం ప్రార్థన కాదు, ప్రతి దినము కూడా పొద్దున్నే లేవగానే చేయాల్సిన పని ఏంటమ్మా? ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అదే బలి, దేవుడికి ఇష్టమైన అనుదిన బలి. హల్లెలూయా. 16వ వచనం. ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. ఇంతకుముందు మనం చూసినన్ని కూడా అధిపతి అనగా మహారాజు కానీ లేకపోతే ఆ యొక్క ప్రధాన యాజకుడు కానీ చేయవలసిన విధులన్నీ కూడా చెప్పబడినాయి. అంత మాత్రమే కాదు, యాజకులైన వాళ్ళు ఏం చేయాలి అన్నది రూల్ పెట్టాడు. యాజకులను, ప్రధాన యాజకులను, యాజకులు కాని వాళ్ళు అంటే రక్షింపబడిన వాళ్ళు, బాప్తిజం పొందిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళే కాకుండా ఇంకా రక్షింపబడకుండా ఇంకా ప్రభుని నమ్ముతారు నామకార్థమైనటువంటి వాళ్ళు ఏం చేయాలన్నది కూడా దేవుడు చెప్పాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క వచనంలో వారసత్వాన్ని గురించి చెప్తున్నాడు. ప్రధాన యాజకుడు కానీ, పాస్టర్ కానీ, ప్రధాన యాజకుడు కానీ, అధిపతి అయిన రాజు కానీ వారసత్వం విషయంలో చెప్తున్నాడు. వారసత్వం ఏంటమ్మా? వారసత్వము వలన కుమారులలో ఎవరికైనా భూమి ఇచ్చినడలా అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. హల్లెలూయా. కొడుకులకి ఏం చేయాలమ్మా? పిల్లలకి ఏం చేయాలి? కొడుకులకి. కుమారుల విషయం రాశాడు, కుమార్తెల విషయం రాయలేదు ఇందులో. కొడుకులకి ఏం చేయాలంట? స్వాస్థ్యం ఇవ్వాలి. ఆస్తిని ఏం చేయాలి? కొడుకులకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అది ఏమవుతుందనమాట? తన కుమారుని దగును అని వాక్యం. ఇది కట్టడ, చట్టం, దేవుడి చట్టం ఇది. కుమారులకి ఏం చేయాలి? తనకున్న ఆస్తిని ఏం చెప్పి మగపిల్లలకి ఇవ్వాలి. ఇదేంటండి అన్యాయం కదా అంటారేమో ఈ కాలంలో వాళ్ళు. ఆడపిల్లలకు కూడా ఇవ్వడానికి కూడా రూలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆడపిల్లలు కూడా ఆడపిల్లల కానుకల ద్వారా ఇవ్వాలి, కానీ కానుకల ద్వారా ఇచ్చుకుంటారు. రెబెకాకు కానీ ఇంకో సంగతి, రెబెకా విషయంలో ఏం జరిగింది? కానుకలు ఎవరు కానుకలు ఇచ్చారు? రెబెకా భర్త ఎవరు? అమ్మ బాబోయ్, ఏదో సామెత అయింది. ఇస్సాకు యాకోబు తల్లి ఇస్సాకు రెబెకా పెళ్ళి అయ్యేటప్పుడు ఏం జరిగిందంట? ఎవరు కట్నాలు ఇచ్చారంట? రెబెకా ఇచ్చిందా? ఇస్సాకు ఇచ్చాడా? పెళ్లి కొడుకు ఇచ్చాడా? పెళ్లి కూతురు ఇచ్చిందా కట్నం? పెళ్లి కొడుకే ఇచ్చాడు కట్నం. హల్లెలూయా. రెబెకా కట్టుకెళ్ళి బంగారం అది ఇది మొత్తం అట్టుకెళ్ళి చక్కగా అలంకరింపజేసి ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి. నా భార్య అని చెప్పి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకే కట్నం ఇచ్చాడు ఆ రోజుల్లో. పురాతన కాలంలో ఇదే ఉండేది. రీసెంట్గా మారింది. పూర్వకాలము ఈ యొక్క కట్నం మరి దాన్ని ఏమనేవారంటే వరకట్న
ఓలి అనేవారు దాన్ని. ఓలిచ్చి పెళ్లి చేసుకునేవారు. ఇది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అప్పుడు ఆడపిల్లలు దొరికేవారు, లేడీస్ దొరికేవారు కాదు. ఇప్పుడు లేడీస్ ఎక్కువ అయిపోతుందంటే మగపిల్లలు దొరకడం కష్టమైన వాళ్ళని రూల్ మారిపోయి మగపిల్లలు కట్నాలు ఇచ్చే విధానం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనది ఏం బిడ్డలారా, స్త్రీలకు ఆ కాలంలో ఆస్తి కాదు కానీ వారికి కావాల్సినటువంటి బ్రతుకు తెరువు కోసం జీవితంలో ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్నీ కూడా తండ్రి తల్లి వాళ్ళకి ఏర్పాట్లు చేసేవారు, వాళ్ళు చక్కగా బ్రతకడానికి జీవించడానికి. కుమారుడికి విషయంలో సంపాదించిన ఆస్తిపాస్తులో స్వాస్థ్యము ఇవ్వాలని రూల్ పెట్టాడు. అదే చూడండి, మళ్ళీ చదవండి. అధిపతి తన కుమారులో ఎవరికైనా భూమి ఇచ్చిన యెడల అది అతని కుమారునికి ఏమవుతుంది? స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? స్వ ప్లస్ ఆస్తి, సొంతంగా సంపాదించిన ఆస్తి. హల్లెలూయా. తాత ముత్తాల నుంచి వచ్చిన ఆస్తి కాదు అది. అయితే ఒకటి సంక్రమణ పద్ధతి ప్రకారంగా తాతల నుంచి తాతకి అట్లా వస్తుంది. అది సంక్రమణ ఆస్తి. కష్టపడి సంపాదించిన ఆస్తులు ఎవరు భాగం ఉండాలంటే కుమారుడికి ఇవ్వాలని చెప్తున్నాడు. హల్లెలూయా. అతని కుమారుడు అది వారసత్వం వచ్చిన దాని వంటి శాస్త్రము. అది ఎలా వచ్చింది కుమారుడికి? వారసత్వంగా తాత ముత్తాల నుంచి వచ్చిన వారసత్వం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 17 వచ్చి చెప్పాను. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును. ప్రియమైన దేని బిళ్ళరా, ఒకవేళ కుమారులు లేరు, కొడుకులు లేరు, మరి ఆస్తిని ఏం చేయాలి అనే సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గర బాగా నిలవ అంటే ఎక్కువగా మరి నమ్మకమైనటువంటి పని వాళ్ళకి ఆ పొలాన్ని ఇచ్చి అతని చేత కొంతకాలం ఆ పొలం ద్వారా అతను పనివాడు బ్రతకడానికి అవకాశం ఇచ్చి తర్వాత కాలంలో 1 సంవత్సరం వరకు అంట. అది ఎంతకాలము? సంవత్సరం వరకే అది వానికి హక్కు అవుతుంది. సంవత్సరం వరకు ఇచ్చి మళ్ళీ తీసేసుకోవాలంట. అంటే పని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే కొడుకులు ఎవరు కూడా వ్యవసాయం చేసే పరిస్థితులు లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సంవత్సరం వరకు పనివాడికి ఎవరో నమ్మకమైన వాడికి ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవాలి. అంటే కవులకి ఇవ్వడం అంటారే అది అనమాట. తర్వాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యం మాత్రం హక్కుదారులు. తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకున్న తర్వాత పుట్టినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో కుమారులకి మళ్ళీ తిరిగి వాళ్ళకి స్వాస్థ్యం అయిపోద్ది. 18వ వచనమ్మా. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలెను. కుమారులు ఎక్కువ మంది కుమారులు ఉంటే ఏం చేయాలి? ఎంతమంది కొడుకులు అంటే అంతమందికి కొడుకులకి భాగాలు ఇవ్వాలని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు విడిపోకుండా తన ఆస్తిపాస్తుల మీద ఇతరులు వచ్చి ఆ భూమి మీద ఆక్రమించుకుని ఇతరులు తాతల నాటి సంపాదించిన ఆస్తిపాస్తులు ఇతరులు వచ్చి దానిలో ఆక్రమించుకోకుండా ఉండటం కోసం ఏం చేయాలన్నమాట? తన కొడుకులకి పంచి ఇవ్వాలంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి, అన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడు. 19వ వచనం. పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గమున ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్టమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడేను. అది యాజకులు మధ్య ద్వారంలో ఉండి యాజకులు చూస్తున్నారు, ఉత్తర దిక్కు వైపు చూస్తున్నారు. అలా చూసేటప్పుడు అప్పుడు చూసి నన్ను తీసుకొని రాగా గదులలోనికి ప్రతిష్టమైన గదుల్లోకి అక్కడ తీసుకొచ్చి, అంటే అక్కడ ఉత్తర దిక్కులో బయట ఆలయానికి బయట కొన్ని గదులు కట్టారు. కొన్ని గదులు అపార్ట్మెంట్లో కొన్ని గదులు వరుసగా కొన్ని గదులు కట్టారు. అవి ప్రతిష్టమైన గదులు అవి. ఎందుకంటే అందులో ఈ యాజకులు వేసుకునేటువంటి గౌన్లు కానీ ఆ యొక్క వస్త్రాలను కూడా తీసేయాలి. అక్కడ ప్రతిష్టమైన గౌన్లు అక్కడ పెట్టాలి. అలాగే గొర్రెలను వాటిని కూడా కడిగి శుద్ధి చేసి ఆ మాంసాన్ని అక్కడ పెట్టవలసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆలయంలో ఉన్నటువంటి గంగాళం కానీ ఆలయంలో ఉన్నటువంటి వస్తువులు ఏదైనా ఉంటాయని శుద్ధి చేసి అక్కడ పెట్టాలి. అది ప్రతిష్ఠితమైనటువంటి గదులు, శుద్ధి చేసినటువంటి గదులు, పవిత్రమైన గదులు అని చెప్తున్నాడు. ఉత్తర భాగానికి అక్కడికి దేవుడు అక్కడ ఏం చేశాడు? ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నాడో దేవుడు కూడా అతనితో పాటు అక్కడికి వస్తాడంట. నన్ను తీసుకుని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున ఒక స్థలం కూడా కనబడింది. పశ్చిమ దిక్కు అంటే పడమర దిక్కున. 20 వచ్చిన చదువమ్మా.
ప్రతిష్టములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలిమాంసములను పాప పరిహారార్థ బలిమాంసములను వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదియే అని నాతో చెప్పి. ఎప్పుడైతే ఉత్తర భాగం ఏదైతుందో ఆ స్థలంలో గదులన్నీ ఏర్పాటు చేశారు. ఆ గదులు ఏం చేయాలంట, ఈ మాంసాన్ని అంతా కూడా పరిశుద్ధపరిచి, ఎన్ని రకాల బలి పశువులు ఉంటాయి, పాప పరిహారార్థపు బలి పశు మాంసము. రెండవది ఏంటన్నమాట, మరి అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి వేరు, అపరాధ చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు గురించి చేసిన బలి, పాపాలతో చేసేటువంటి బలి, రెండు రకాలైన బలు. దానికి దీనికి కూడా అర్పణలు వేస్తారు, బలి వేస్తారు. వాటి పశువుల యొక్క మాంసాన్ని తీసుకొని అక్కడ వచ్చి శుభ్రం చేసి నైవేద్యం వండి నైవేద్యాలన్నీ కూడా కాలుస్తూ ఉంటారంట. కాలుచుండు స్థలం ఇదియే అని చెప్తున్నాడు. 20 వచ్చింది చదమ్మా. 21. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణం 4 మూలలు తిప్పగా, ఆవరణము యొక్క మూలలను అనగా ఏస్కేల్ని తిప్పుతున్నాడు. ఎవరు తిరిగేది? ఏస్కేల్ని దేవుడే తిప్పుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారి రూపంలో ఆయన తిప్పుతున్నాడు. యెహోవా దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క అధిపతిగా, ప్రధాన యాజకుడు, మన యాజకులకు ఆయన ప్రధాన యాజకుడు. కానీ యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు మనకి. ఆయన ఏం చేశాడు? ఏసుకెళ్ళి 4 మూలలు కూడా తిప్పుతూ వచ్చాడంట. ఆవరణ యొక్క మూలను మరి యొక్క ఆవరణం ఉన్నట్టు కనబడే ఒక్కొక్క మూలకు కూడా ఈ మూల కూడా ఆవరణం, ఖాళీ స్థలాలు బాగున్నాయంట. 22వ వచనం. ఆవరణపు మూలను ఆవరించబడిన ఆవరణం ఒకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరలు. 40 మూరలు అంటే ఇలా ఉంటుంది. మూర అంటే ఈ 40 మూరలు నిడివి కలిగి 30 మూరలు వెడల్పు. అంత పెద్ద విస్తారమైన ఖాళీ స్థలం ఉంది. ఏకపరిణామంగా ఉంది. మూలంతా కూడా ఒకే స్థలంగా ఉందన్నమాట. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలు ఉన్నాయి. మళ్ళీ ఆ 4 కూడా అటకలు ఉన్నాయి. పైన పెట్టుకోవడానికి ఏదైనా ఉండటానికి వీలయ్యే అటకలు అంటే ఆమె ఆ అటకలు ఉన్నాయి. అటకల కింద పొయ్యిలు కూడా ఉన్నాయంట. అంటే వంట చేయడానికి పొయ్యిలు కూడా ఉన్నాయంట. తర్వాత ఇది వంట చేయువారి స్థలం. ఆ మూలలో ఏం చేయాలన్నమాట, వంట చేసేవాళ్ళ ప్లేసులు అయ్యి. ఎక్కడ పడితే అక్కడ వంట చేయడానికి వీలేదు. ఆ ప్లేసుల్లోనే వంట చేయాలి. అంచేత పైన అటకలు ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి వంట చేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా అటకల మీద ఉంటుంది. కిందేమో వంట చేసేటువంటి స్టవ్, పాత్రలు అన్నీ కూడా ఉంటాయి. అంటే కట్టెలతో ఉంటాయన్నమాట. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చి బలి పశు మాంసమును వండుదురని ఆయన దేవుడు చెప్తున్నాడు. ఏసుకెళ్తూ చెప్తున్నాడు. ఏసుకెళ్తూ ఏం చెప్తున్నాడు? ఏంటనుకున్నా, ఇక్కడ వంట చేసేటువంటి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? మందిర పరిచారకులు. మందిరంలో పరిచారకులు అంటే పెద్దలు. దేవుని సన్నిధులు ఎవరైతే పనులు చేస్తుంటారో వాళ్ళందరూ పరిచారకులే. టీచర్లు కానీ, సండే స్కూల్ చెప్పేటువంటి వాళ్ళు కానీ, యవనస్తుల కూటంలో చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుడి పనులు, పరిచారకులు రకరకాల పనులు చేస్తుంటారు. సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా యవనస్తులు, యూత్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటన్నమాట పరిచారకులుగా ఉన్నారు దేవుని సన్నిధిలో. వీళ్ళందరూ ఏం చేస్తారంట? బలిపశు మాంసం తీసుకొచ్చి ఏం చేస్తారు? వండుతూ ఉంటారంట. వండే పని కూడా వాళ్ళదని చెప్తున్నాడు దేవుడు. ఇది 24వ వచనం చూడండి. 24వ వచనమా? ఇదే లాస్ట్. ప్రియమైన దేని పెట్టలేరా, సమయం ఇంకా 2 నిమిషాలు ఉన్నట్టుంది. ఇంకా 10 నిమిషాలు ఉంది. 9 కాలే, 10 నిమిషాలు ఉంది. కానీ పాయింట్స్ ఎట్ ఏ గ్లాన్స్. ఏంటది? పాయింట్స్ ఎట్ ఏ గ్లాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చదవబడిన దానిలో ఉంటే సమరీ, తాత్పర్యము, సంగ్రహంగా చెప్పాలంటే మనకి ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు ఒకసారి చూద్దాం. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనకి అధిపతి అనగా ప్రధాన యాజకుడు వచ్చి మనకి ఎలాగ ఆరాధన చేయాలనేది ప్రారంభించినట్లుగా చూస్తాం. 1 నుంచి 8వ వచనం వరకు. తర్వాత 9వ వచనం నుంచి చూసినట్లయితే 9 నుంచి 15వ వచనంలో చూసినప్పుడు ప్రజలైనటువంటి వారు, విశ్వాసులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా దేవుని సన్నిధికి ఎలాగ ఆరాధన చేయాలి, ఏ విధంగా ఆరాధన చేస్తే దేవుడు మన మాట ఏ విధంగా అంటే బలులు ఎలా వేయాలి ప్రజలు అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరి అధిపతులైనటువంటి వారు, ప్రధాన యాజకులు కానీ, రాజులు కానీ, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు కానీ, వారు వారసత్వం ఎలా ఉంటుంది. వారసత్వం అంటే తనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఏం చేయాలంటే తన పిల్లలకే రాయాలి, సంక్రమిస్తుంది. దాన్ని సంక్రమణ అంటారు. వారసత్వాన్ని గురించి చెప్పాడు. తర్వాత ఏంటమ్మా 19వ వచనం నుంచి
24 లాస్ట్ వరకు ఏంటంటే నైవేద్యాలు తీసుకొస్తారు కదా. ఏమి పాప పరిహారార్థ బలి, అపరాధ బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ బలి మాంసాలు ఎవరు తీసుకురావాలి? పరిచారకులు, అంటే సంఘంలో సేవ చేసే వాళ్ళందరూ కూడా అది తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? బలి మాంసాన్ని ఏం చేయాలి? వండుతూ ఉండాలి. పిండి తీసుకొచ్చి రొట్టెలు చేస్తూ ఉండాలి. మాంసం మంచిగా చక్క వండుతూ ఉండాలి. ఎన్ని పనులు ఎవరు చేయాలి? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిచారం చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు అందరూ కూడా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పని చేయటం, వండడం చేయటం అంటే భోజనాలు వండడం గురించి చెప్పడం లేదు కానీ ప్రియులారా, దేవుని యొక్క కార్యం జరగడానికి ఒకరు వాక్యం చెబుతూ ఉంటే ఒకరు పాటలు పాడతారు, ఒకరు సంగీతం వాయిస్తారు, ఒకరు వచనాలు చెప్తారు, ఒకరు బైబిల్ పాఠాలు చదువుతారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యలో భాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి గమనించండి, మరి పాత నిబంధనలో రాయబడిన యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా మనకి సూచాయిగా ఛాయాచిత్రంగా మనకు కనపడతా ఉంది. ప్రియులారా, మనము మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా మలుచుకోవాలి, ఎలా మనం చేసే తప్పులేంటో, మన పొరపాట్లేంటో, మనం ఎందుకు పైకి ఎదగలేకపోతాం, ఎందుకు నాశనం అవుతున్నాం, ఎందుకు ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉన్నాయి, కారణాలు ఏంటి? ఇశ్రాయేలీల పరిస్థితి మనకి ఇప్పుడు ఈ దినాల క్రైస్తవులు కూడా ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాలు మార్చుకుందాం, దేవునితో స్పష్టంగా ఉందాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవునితో అంటుకట్టి ఉందాం, మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుందాం, మన పరిశుద్ధులు చేస్తాడు. ఆ రీతిగా ఉన్నట్లయితే మన జీవితాలు మారుతాయని ప్రభు పేరులో మరి మనం చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉంటే చెప్పండి. ప్రభునందు ప్రియుల ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఈ సంవత్సరంలో ఇక పోయిన నెల ఏంటమ్మా, జూలై 31వ తేదీ కదా. జూలై 31వ తేదీకి ఒక ప్రాశస్త్యం ఉన్నది. ఏమిటి విశేషం ఏంటంటే, జూలై 31 మన దేశానికి, తెలుగు రాష్ట్రానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి మరి ఎవరంటే క్రిస్టియన్ జాన్ ఫ్రెడరిక్ అయ్యర్. ఎవరు? క్రిస్టియన్ జాన్ ఫ్రెడరిక్ అయ్యర్ అనేటువంటి ఆయన మన రాష్ట్రానికి వచ్చి ఆయన లూథరన్ సంఘాన్ని ప్రారంభించాడు. ఏంటి లూథరన్ సంఘం గురించి చెప్తున్నారు అనుకుంటారేమో. ఈ దినాన లూథరన్ సంఘ విశ్వాసులు ఎంతమంది ఉన్నారో తెలిసిన? ఒక్క ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ అంటే ఏఈఎల్సి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలిసిన? 3,05,000 మంది సభ్యులు ఉన్నారు ఈ దినాన. 3,05,000 మంది సభ్యులు ఉన్నారు మన ఆంధ్ర ప్రాంతంలో. కాబట్టి అంత పెద్దగా దేవుడు దాన్ని విస్తరించి ఆశీర్వదించాడు. కాబట్టి మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 181 సంవత్సరం అయింది. ఎన్ని సంవత్సరాలు? లూథరన్ సంఘం మన దేశంలో, మన ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడింది 181 సంవత్సరాలు అయింది. 181 సంవత్సరాలు. కాబట్టి 1842లో క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు 1842లో గుంటూరు ప్రాంతంలో సేవ చేశారు. గుంటూరు ప్రాంతంలో చేసి ఎవాంజలికల్ లూథరన్ చర్చ్గా పెట్టారు పేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తర్వాత మెన్నై వాలెట్ అనేటువంటి ఆయన మన రాజమండ్రి ప్రాంతానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం స్థాపించాడు రాజమండ్రి ప్రాంతంలో. తర్వాత కాలం ఈ 2 సంఘాలు కూడా కలిపేసి ఒకే సంఘం చేసి ఇదేనా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంగా ఏర్పడింది. ఈ సంఘము ఆంధ్ర ప్రాంతంలోను, రాయలసీమలోను, తెలంగాణ ప్రాంతంలో కూడా మరి వ్యాపించి ఉన్నది. హల్లెలూయా, దేవుని యొక్క కృప అది. కాబట్టి మరి ఇది అమెరికా దేశంలో యునైటెడ్ లూథరన్ చర్చ్ నుంచి ఏర్పడిందే ఏఎల్సి. ఇంకొక సంఘం చెప్తున్నా, మన భారతదేశంలో లూథరన్ సంఘము ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయంటే 8 ప్రధాన సంఘాలు ఉన్నాయి. 8 ప్రధాన సంఘాలు భారతదేశంలో. అంటే కన్యాకుమారి, అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, మద్రాసు, రాయలసీమ, తెలంగాణ, అలాగే మధ్యప్రదేశ్, పంజాబ్, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్నీ కలిపి 8 ప్రధానమైనటువంటి సంఘాలు ఉన్నాయి. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోనే మరి 4 సంఘాలు ఉన్నాయి. రాయలసీమ లూథరన్ సంఘం ఒకటి, తమిళ విశేష సంఘం ఒకటి, మరి దక్షిణాంధ్ర లూథరన్ సంఘం ఒకటి, ఇంకోటి ఉంది భద్రాచలంలో ఒక లూథరన్ సంఘం ఉంది. ఇన్ని విధాలుగా ఈ విధంగా ఉంది. ఎందుకు చెప్తానంటే మరి జూలై 31 విశేషం అలాంటిది. దేవుని యొక్క సువార్త సేవ అక్కడ విస్తరింపబడింది. వాళ్ళు మొట్టమొదటి ఎన్నో కష్టాలు ఓర్చుకుని, కష్టాలు భరించుకుని మన దేశానికి వచ్చారు. వారు సామాన్యంగా రాలేదండి. ఎంతో చలి ప్రాంతంలోంచి వచ్చి మనకు వేడి భరించుకోలేము.
మన ఇక్కడ మన దేశంలో కొద్దిపాటి వేడి వస్తేనే మనం భరించుకోలేం. ఎంతో చలిలో బ్రతికే వాళ్ళు కొద్దిపాటి వేడి తట్టుకోలేరు. అయినా సరే దేవుని కొరకు సాహసం చేసి వాళ్ళు ఎంతో కష్టపడి మరి సువార్త ప్రకటించే ఆఖరిని మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఆయన చనిపోయాడు. ఎవరైనా సార్ క్రిస్టియన్ జాన్ ఫెడ్రిక్ హయ్యర్ అనేటువంటి. రెండో ఆయన ఎవరు? వాలెట్ గారు, మెన్నీ వాలెట్ గారు అనేటువంటి ఆయన. వీళ్ళిద్దరూ కలిసి దేవుని సువార్తను ప్రకటించారు. ఇది జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు మా యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయంలో వివరించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. దాని ద్వారా మా జీవితాలు దిద్దుబాటు చేసుకుని మేము ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే వాటిని క్షమించు నాయన. మళ్ళీ తిరిగి మేము పొరపాటు చేయకుండా కాపాడండి. మేము పాపులుగా ఉండక ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా ఉండటకు నీ కృపా బాహుళ్యమును మా మీద ఉంచండి. నీ దయాదాక్ష్యములు మాది మీద ఉంచండి ప్రభు స్తోత్రం. మమ్మల్ని మా బిడ్డలు పాపంలో పడిపోకుండా సాతానికి లోబడకుండా ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని కోరుచున్నాం తండ్రి. నీ సన్నిధికి రాకుండా ఏ యొక్క సాతాను శక్తులు ఆపు చేస్తున్నాయో, ఏ సాతాను శక్తులు నీ సన్నిధికి రాకుండా ఆపు చేస్తున్నాయో మమ్మలను మా బిడ్డలను మా ప్రభు తోడుగా ఉండి వారికి మా నీ సన్నిధికి రావడానికి ఆకర్షించుకోమని కోరుచున్నాం. దేవ సహాయం చేయండి. అలా ఈ రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలు నాయన నిర్మలను బట్టిని మా ప్రభా ఇదిగో అతని కుమార్తె నాయన ఇదిగో నటరాజు గారు యొక్క మరి సతీమణి గారు కాంతమ్మ గారిని బట్టిని అలాగే వారి కుమార్తెను పెట్టుకుని మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించండి నాయన ఇదిగో తండ్రి. అలాగే ఆన్లైన్లో చూస్తున్న పిల్లలందరూ కూడా దీవించి ఆశీర్వించమని, వచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవించమని మరొకసారి మనవి చేస్తూ నాయన ఇదిగో తండ్రి చిత్తమైతే మా ప్రభా మరి శుక్రవారం నాడు జరిగేటువంటి యొక్క 47వ అధ్యాయం తిరిగి మేము మరి పఠించినట్లు ధ్యానం చేయనట్లు నీ కృప చూపించమని, నీ కృపా బాల్యం మా మీద ఉంచమని యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధంలోనికి తెగ దృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని సమాధానం, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి ఉన్నటువంటి మనకందరికీ, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, అలాగే ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మళ్ళీ తిరిగి కలుసుకుందాం.